మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికే అనేకమైనటువంటి కథలు రాయడం జరిగింది. మరి చాలా కథలని మీకు వినిపించడం కూడా జరిగింది. ఈరోజు నిన్నటి వీడియోలో అయితే కథా రచన గురించి, కథలో ఉండే భాష ఎలా ఉంటే బాగుంటుంది దాని గురించి చిన్న వీడియో మీ ముందు ఉంచాను. మరి ఈరోజు కథ ప్రారంభం ఎలా ఉండాలి అనే చిన్న కాన్సెప్ట్. కథ స్టార్ట్ చేయడం ఎలాగ, స్టార్టింగ్ ఎలా ఉండాలి, కథా ప్రారంభము అనే విషయం గురించి నేను మాట్లాడతాను. సో మనం అనేకమైన కథలు చదువుతూ ఉంటాము. నేను అనేకమైన కథలు చదివాను, రాశాను. కథ ప్రారంభం మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు, రచయిత ఇష్టం. ఎలా అంటే కథ చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళం. అనగనగా ఒక రాజు ఉండేవాడు, రాజుకి 7 కొడుకులు ఉండేవాళ్ళు. అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయడం, అది కథని ప్రారంభం నుంచి ప్రారంభించడం అనమాట. ఎక్కడ కూడా కన్ఫ్యూషన్ లేదు. అలాగా కథలు స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఎవరో ప్రతిమ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. తను ఇట్లా డిగ్రీలో మంచి మెరిట్ మార్క్స్తో ముందుకెళ్తుంది. అలాగా స్టార్ట్ చేయొచ్చు. కథ ప్రారంభం నుంచి ప్రారంభించవచ్చు. కథని మధ్యలోంచి కూడా ప్రారంభించవచ్చు. మధ్యలోంచి ప్రారంభించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంత జరిగిపోయిందనమాట. జరిగిపోయిన తర్వాత మధ్యలో కదా జరిగిపోవడం అంటే, జరిగిపోయి మధ్యలోకి వచ్చాడు. అరుణ్ తను బైక్ కనపడకపోయేసరికి ఏమైందా అని ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడే కదా తను సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళొచ్చాడు. వచ్చేసరికి బైక్ లేదు అంటూ ముందు కొంత జరిగింది. సూపర్ మార్కెట్కి వెళ్ళాడు, ఏదో చేశాడు. మధ్యలో మధ్య నుంచి ప్రారంభించవచ్చు. తర్వాత లాస్ట్ నుంచి కూడా ప్రారంభించవచ్చు. కథ అయిపోయిన తర్వాత ఇలా జరుగుతుందని అతను అనుకోలేదు. జరిగినదంతా తనకి ఒక కలలాగా అనిపిస్తుంది అంటూ మనం మొదలు పెట్టచ్చు. అలా జరిగిపోయిన దాన్ని ఫ్లాష్ బ్యాక్ కింద మళ్ళీ మనం తీసుకొచ్చి కథని పాఠకుడికి ప్రజెంట్ చేయొచ్చు. అలా కథని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కథాంశాన్ని లేదా కథలో ఉండేటువంటి సందేశాన్ని పాఠకుడికి ఒక ట్రాన్స్పరెంట్గా అందించటమే రచయిత యొక్క బాధ్యత. సో కథలు అనేక రకాలు ఉంటాయి. ఏ కథ అయినా కూడా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, మధ్యలో నుంచి స్టార్ట్ చేయొచ్చు, లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళచ్చు. అలాగా రకరకాలుగా కథల్ని స్టార్ట్ చేసి నడుపుకుంటూ వెళ్ళొచ్చు. అలా వెళ్తున్నప్పుడు ఎలా చేసినా కూడా, ఎలా స్టార్ట్ చేసినా కూడా సస్పెన్స్తో స్టార్ట్ చేయాలి కథని. కథ చదువుతున్న పాఠకుడికి ఏం జరుగుతుంది అనే ఒక ఉత్సుకత ఉండాలి. ఆ సస్పెన్స్ అనేది ముందే తెలిసిపోకూడదు. ముందే తెలిసిపోతే ఇంతే కదా, తేలిపోతుంది కదా. ఎలా స్టార్ట్ చేసినా కూడా కథలో ఉన్న సస్పెన్స్ మాత్రం బయట పెట్టకూడదు. కథ చాలా థ్రిల్లర్గా ఉండాలి. పాఠకుడు ఊహించని మలుపు తిరగాలి. పాఠకుడు ఏదో ఊహిస్తూ ఉంటాడు, తను చదువుతూ ఉన్నప్పుడు ఇది ఇలా జరుగుతుందేమో అని ఊహిస్తూ చదువుతూ ఉన్నప్పుడు అస్సలు అలా జరగకూడదు. కాబట్టి సస్పెన్స్ అనేది కంపల్సరీ అన్నమాట కథలో. సస్పెన్స్ లేకుండా మాత్రం ఉండకూడదు. సందేశం ఎంత ముఖ్యమో సస్పెన్స్ కూడా అంతే ముఖ్యం. సస్పెన్స్ ఉన్నప్పుడే కథ చక్కగా వేగవంతంగా ఇంట్రెస్టింగ్గా చదవడానికి అవుతుంది. ఆ సస్పెన్స్ కూడా సస్పెన్స్ అంటే అదే కదా, ఊహించనిది జరగడమే కదా సస్పెన్స్. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఏంటి, యాక్సిడెంట్ అనేది అయిపోయిన తర్వాత తెలుస్తుంది, యాక్సిడెంట్ అనేది ముందు తెలియదు కదా. అలా సస్పెన్స్ కూడా అంతే. ఇలా జరిగిందా, ఎలా అనుకున్నానే,
ఎలా జరిగింది, రచయిత చాలా మలుపులు తిప్పారు. సస్పెన్స్లో కూడా మలుపులు చాలా తిప్పొచ్చు. కలం మనది, పేపర్ మనది, రకరకాల మలుపులు తిప్పొచ్చు. ఒక మలుపు తిప్పినప్పుడు మళ్ళీ పాఠకుడు మళ్ళీ ఊహిస్తాడు ఇలా జరుగుతుందేమో అని. లేదు రెండో మలుపు తిప్పినప్పుడు మళ్ళీ అతను ఊహించింది కాకపోవచ్చు. అలా మలుపులు కూడా చాలా అవసరం కథకి. ఇలా తెలుగు కథ అనేక రకాలైనటువంటి మలుపులు తిరుగుతూ, ప్రారంభాలు పోసుకుంటూ, ముగింపులు చోటు చేసుకుంటూ, చక్కటి క్లైమాక్స్లని తనలో నింపుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి తెలుగు కథ మానవ జీవితానికి, సామాజిక జీవితానికి దర్పణం వంటిది అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరొక విషయంతో నేను ముందుకు వస్తాను. మీ మేరీ కృపాపై.